సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దూరకొంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీని ఢీకొన్న ఘటనలో 6 ప్రమాద స్థలంలో మరణించగా మరో 14 మందికి తీవ్ర గాయాలు పాల్గొన్న ఘటన అనేది ఒక ఆందోళన వ్యక్తిస్తున్న నేపథ్యం ఉందని చెప్పిపోవచ్చు. హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్తున్న ఫ్రెష్ ట్రావెల్స్ బస్సు దూరకొండ సమీపంకి వచ్చిన తర్వాత అదే సమయంలో ఇదే రోడ్డు మీద విజయవాడ వెళ్తున్నటువంటి కంటైనర్ లారీని అతి వేగంగా ఢీకొట్టడం జరిగింది. ఆ లారీలో మొత్తం కూడా ఇనుప కడ్డీలు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యం అవుతుంది. ఈ ప్రమాదం అనేది తెల్లవారుజామున 4:30 నుండి 5 గంటల సమయంలో జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్ నుండి 42 మంది ప్రయాణికులతో ఏలూరుకు బయలుదేరినటువంటి ఈ ఫ్రెష్ ట్రావెల్స్ బస్సు ముందుగా వెళ్తున్నటువంటి ఈ యొక్క లారీని ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణము బస్సు డ్రైవరు అతి వేగంగా బస్సు నడపడమే అని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఈ ప్రమాదంలో ఎప్పుడైతే ఈ అతివేగంగా వెళ్తున్నటువంటి బస్సు ముందుగా వెళ్తున్నటువంటి ఈ కంటైనర్ లారీని ఢీకొంటూ ఆ లారీలో ఉన్నటువంటి ఇనుప కడ్డీలు ఒక్కసారిగా కూడా బస్సులోకి చొచ్చుకొని రావడం జరిగింది. సో ఈ సమయంలోనే బస్సు డ్రైవర్ తో పాటు బస్సు డ్రైవర్ వెనక సీట్లో కూర్చున్నటువంటి 5 మహిళలు ఆ ఘటనలోనే మృత్యువాత పడడం జరిగింది. ఆ ప్రమాదం జరిగిన తీరును బట్టి ఆ బస్సు డ్రైవర్ ఎంత వేగంగా బస్సు నడుస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. బస్సులో ఉన్నటువంటి ఆ 5 మహిళల యొక్క మృతదేహాలు కూడా చిల్లా చిత్రం అయిపోయినటువంటి నేపథ్యం అవుతుంది. ఒక మహిళకు సంబంధించేసి తల కూడా పక్కకు ఎగిరిపోయిందంటే ఏ విధంగా ఆ యొక్క ప్రమాదము జరిగిందో మనకు తెలియవస్తుంది. సో ఈ బస్సు డ్రైవర్ అతి వేగంగా నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి పోలీసులు వాదించారు. ముఖ్యంగా ఈ 4:30-5 గంటల సమయంలో ఇదే రహదారిపై మాత్రము తరచుగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా డ్రైవర్లు మాత్రము తమ యొక్క వేగాన్ని తగ్గించుకోవడం కానీ అది జాగ్రత్త లేకుండా బస్సు నడపడం వల్లే ఇటువంటి ప్రమాదం చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగిన విషయానికి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ యొక్క బస్సు పక్కకు తొలగించిన నేపథ్యం. ఎందుకంటే అప్పటికే ట్రాఫిక్ జామ్ అనేది తీవ్రంగా ఏర్పడింది. సో బస్సులు సహాయంతో పక్కకు క్రెయిన్ సహాయంతో పక్కకు తొలగించేసేసి ఆ ట్రాఫిక్ మొత్తం కూడా క్లియర్ చేసిన నేపథ్యం అవుతుంది. అదేవిధంగా ఆ బస్సులో ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో ఆ గాయపడినటువంటి ప్రయాణికులందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. కొంతమంది విషమంగా ఉన్నటువంటి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించామని చెప్పి కూడా జిల్లా ఎస్పీ నరసింహ చెప్పిన పరిస్థితి. ఈ గాయపడినటువంటి ఈ యొక్క ప్రయాణికుల్లో 4 పరిస్థితి ప్రమాదానికి ప్రధాన కారణం బస్సు డ్రైవరు అతి వేగంగా అజాగ్రత్తగా బస్సు నడపడమే అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. సో ఈ ఉదయం జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదంలో 6 ప్రమాద స్థలంలోనే మృత్యువాత పడగా మరో 14 మంది మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవస్తుంది.